దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన కొరకు శ్రమలు అనుభవించాడు, మన కొరకు శిలువ త్యాగము చేశాడు. మరి ఆ శిలువ త్యాగం యొక్క ఉద్దేశం, ఆ శిలువ త్యాగం యొక్క దేవుడికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏందో రోజు మనం తెలుసుకున్నాం. మరి దేవుడు శిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు ఆ యొక్క జన సమూహములు అంటే స్త్రీలు కొంతమంది దుఃఖించుచు రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నారు. మరి వారి వైపు తిరిగి దేవాదేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో, గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. చాలా మంది స్త్రీలు ఏడ్చుకొని దుఃఖిస్తూ భారమైన సిలువను మరి దేవుడి వైపు వేశారు, దేవుడి మీద వేశారు, ఏసే మీద వేశారు. నా బాధను చూడలేక రొమ్ము కొట్టుకొని భయంకరంగా ఏడుస్తున్నారంట. కానీ మరి ఆ తర్వాత 28వ వచనంలో, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడువుడి. మరి భారమైన సిలువ దేవుని పైన, యేసు ప్రభు పైన ఉంది. ఎంతో భారమైన సిలువ, నడవడానికి ఎండలు, ఘోర ఎండలు, భయంకరమైన ఎండల్లో ఘోరమైన మరి కాళ్ళకు చెప్పులు కూడా లేవు. అలాంటి బాధతో కూడా దేవుడు ఒక అమూల్యమైన సందేశాన్ని ప్రపంచానికి అంతమందికి ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆ స్త్రీల వైపు తిరిగి, నా నిమిత్తం మీరు ఏడవకడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవండి. మరి దేవుడు అంత శ్రమ అనుభవించే దేవుని కోసం అది వ్యర్థంగా పోవద్దు. ఆయన కోసం ఆయన శ్రమ అనుభవించాడా? ఆయనకు పేరు రావడానికి శ్రమ అనుభవించాడా? కాదు. మీ జీవితాలను, నా జీవితాలను మార్చడానికి ఆ భయంకరమైన శ్రమను దేవుడు పొందుతున్నాడు. ఇందులో దేవుని ఉద్దేశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఏమంటున్నాడు, యేసే ఏమంటున్నాడు అంటే, ఆ సమయంలో నా కోసం కాదు మీరు ఏడ్చేది, నా కోసం కాదు మీరు రొమ్ము కొట్టుకునేది, నా కోసం కాదు భయంకరంగా ఏడ్చేది, మొదట మీకోసం మీరు ఏడవండి. మన జీవితాలు మరి దేవునికి దూరంగా, మన జీవితాలు తక్కువ స్థితిలో ఉంటే దేవుడు అయితే దుఃఖిస్తాడు. మన జీవితాలు పైకి లేవనెత్తడానికి, మన జీవితాలు ఆశీర్వదింపబడడానికి, మన జీవితాలు ఉన్నత స్థలంలో ఉండడానికి మన కోసం మనం ఫస్ట్ ప్రార్థన చేయాలి. మన కోసం మనం ఏడవాలి, మన జీవితాలను మార్చేసి. అది నీ ఉద్దేశం, అది నీ శిలువ త్యాగం యొక్క ముఖ్య ఉద్దేశం అని మన జీవితాలు మారినప్పుడు అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అంత భారం దేవుని మీద వేసినప్పటికీ కూడా యేసే ఏమంటున్నారంటే, నా కోసం మీరు ఏమాత్రమే ఏడవద్దు, మొదట మీరు ఎవరి కోసం ఏడవాలి, మీకోసం మీరు ఏడవండి. నేను ఇంకా పాపంలోనే ఉన్నా యేసే అని ఏడవాలి, నేను ఇంకా పాపంలోనే తిరుగుతున్నా, పాపంలోనే జీవిస్తున్నా, ఇంకా నేను నీకు దూరంగానే ఉంటున్నా, నన్ను మార్చు అని మన కోసం మనం ఏడవాలి. అది దేవుడు కోరుకుంటున్నారు. రెండవదిగా, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. మనకు దేవుడిచ్చిన కుటుంబమైనా కావచ్చు, మనకు దేవుడిచ్చిన పిల్లలైనా కావచ్చు, మనకి దేవుడిచ్చిన తల్లిదండ్రులైనా కావచ్చు, ఎవరైనా సరే మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం మనం ఏడవాలి. అది దేవుని ఉద్దేశం. మన జీవితాలు మార్చబడాలి, మన కుటుంబంలో అందరి జీవితాలు మార్చబడాలి, మన కుటుంబంలో మరి దేవునికి అందరూ దగ్గరగా ఉండాలి. అది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఈరోజు దేవుడు మన కోసం వచ్చాడు. ఆయనకు ఉద్దేశం మనం నెరవేర్చాలి. మన జీవితాలని దేవుని దగ్గరగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబ జీవితాలు ఆశీర్వదింపబడాలి. ఇంకా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. మన దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే, మన జీవితాలు మార్చబడాలి, మన కుటుంబ జీవితాలు మార్చబడాలి. మనం ఇంకా పాపపు జీవితంలో, లోకం జీవితంలో మనం ఉండొద్దు. కానీ దేవునికి సన్నిహితంగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడితే దేవుడు మన కోసమే వచ్చాడని స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ భారమైన సిలువ దేవుడి మీద మోయబడింది, అది తీసుకొని ముందుకెళ్ళాలి. కానీ వాళ్ళ వైపు తిరిగి మీకోసం ఏడవండి. దేవుడు స్పష్టంగా చెప్తాడు, మీకోసం నేను వచ్చాను, మీ కుటుంబాల కోసం నేను వచ్చాను, మీరు బాగుపడడానికి నేను వచ్చాను, అది నా ఉద్దేశం. అందుకే ఈ రోజు నుంచి మన శిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన కోసం మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం దేవుని దగ్గర ప్రార్థించుదాం. మన జీవితాలను మార్చుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక.